ఎందుకు అర్జున్ ఇప్పుడు ఇంత తొందరపడుతున్నావు? ఏం లేదమ్మా, మండపానికి వెళ్ళి సత్యతో మ్యారేజ్ అరేంజ్మెంట్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడాలి, అందుకే అమ్మా. అవునవును అర్జున్, నువ్వేదున్నా ఇప్పుడే తనివి తీరా మాట్లాడుకో. పెళ్లి తర్వాత నువ్వు మాట్లాడగలవో లేదో. మాట్లాడొచ్చు. ఏంటండి అనుభవం. టైం అయిందమ్మా, వెళ్దాం రండమ్మా. పదండి పదండి పదండి, పదండి. రండి. శృతి, అందరికంటే మనకే ఎక్కువ పని ఉంది. అమ్మా, మనకక్కడ ఏం పనుందమ్మా? ఆ సత్యని నామరూపాలు లేకుండా చేసే పని మనకుంది. పద. బాగుందదినా? ఏంటి చాముండేశ్వరి, అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? అదిరిపోయాయి కదా? వెరీ నైస్ అండి. సీను, అక్క, పెళ్లి కూతురు ఫ్యామిలీ ఇంకా రాలేదా? ఆన్ ద వే అక్క. ఇంకో 2 నిమిషాలు ఇక్కడ ఉంటారు. సరే, మనం తాంబూలం అవి తీసుకుని లోపలికి వెళ్దాం. సరే అక్క. అందరూ రండి రండి. పర్వాలేదురా, ఇన్నేళ్లుగా నేను సాధించలేకపోయింది నువ్వు సాధించావు. అలా అనకన్నా, ఈ విజయానికి అసలు కారణం నువ్విచ్చిన ఫుల్ సపోర్టే. అదేలారా? అన్నయ్య ఉండగా తమ్ముడికి పెళ్ళేంటని కొంతమంది మాట్లాడినప్పుడు దాన్ని అసలు పట్టించుకోకుండా అన్నవైనా నువ్వే ముందుండి నా ప్రేమ పెళ్లిని జరిపిస్తున్నావు కదా. నువ్విచ్చిన ఈ సపోర్ట్ కి సెల్యూట్ బ్రో. అమ్మా, కడుపు మండుతుంది. ఎందుకమ్మా? ఉదయం బాగానే తిన్నావు కదా. అమ్మా, ఆ పోస్టర్ చూసి కడుపు మండుతుంది అంటున్నాను చూడు. పెళ్లి పనులు రాత్రి పగలు కష్టపడి చేసిందేమో నాన్న. ఇప్పుడు ఆ బ్యానర్ పైన చూడు, నాన్న ఫోటో ఒకటి కూడా లేదు, చూసావా? నాకు ఏడుపు వస్తుందమ్మా. మనం ఇక్కడికి ఏడవడానికి రాలేదు శృతి, కొంతమందిని ఏడిపించడానికి వచ్చాం. చాముండేశ్వరి ఆట ముగించడానికి వచ్చాం. అయినా కూడా బ్యానర్ లో ఏదో ఒక మూల నాన్న ఫోటో వేసుండొచ్చు కదమ్మా. శృతి, వదిలేయమ్మా. ఈ బ్యానర్ ఏమైనా గొప్ప బ్యానరా ఏంటి? త్వరలో చాముండేశ్వరి సామ్రాజ్యానికి మనమే మహారాణులం. ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రతి మూలన మన ముగ్గురి ఫోటో మాత్రమే ఉంటుంది. అమ్మా, ముగ్గురు కాదమ్మా, నలుగురు. నలుగురా? అవునమ్మా, అబీబా ఫోటో ఉంటుంది కదా, ఆయనతో నా పెళ్లి జరిగితేనే కదా నువ్వు చెప్పిందంతా జరుగుతుంది. అవును కదా, నా బంగారు కొండ. సుభద్ర, అమ్మో, మనవి సామాన్లు మోయడానికే పనికొస్తాం. శృతి, ఈ పెళ్లి ఆగిపోయినప్పుడు చాముండేశ్వరి కడుపు అలానే మండిపోతుంది చూడు, అందుకు నేనే గ్యారంటీ. నువ్వు మాట్లాడకుండారా.
రండి రండి. నమస్కారం మావయ్య. నమస్కారం మావయ్య. పెళ్లి కొడుకులు ఇద్దరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఇద్దరు పెళ్లి కొడుకులా? పెళ్లి కొడుకు అన్నయ్య కూడా పెళ్లి కొడుకులాగా కళకళలాడిపోతున్నారు కదా, అదే అంటున్నారు. అవునవును. రండి వియ్యంకుల వారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం వియ్యంకురాలు గారు. హాయ్. ఆ, ఎక్కడుంది మా ఇంటి మహాలక్ష్మి? అదే కదా నేనే అడుగుదాం అనుకున్నాను. పెళ్లి కూతురు ఎక్కడా కనిపించట్లేదు. మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అర్జున్. ఏం సర్ప్రైజ్ అంకుల్? అదే కదా సర్ప్రైజ్. రే అర్జున్, మీ మామగారు నీ పెళ్లికి కార్ గిఫ్ట్ గా ఇస్తున్నట్టున్నారు. ఈ కారా? అర్థం కాలేదు అంకుల్. కారు సర్ప్రైజ్ కాదు, ఆ సర్ప్రైజ్ కారు లోపల ఉంది. కారు లోపల? ఏంటి అందరూ గేమ్ ఆడడానికి రెడీయా? మేం రెడీ సత్య. నేను కూడా రెడీ. పదే లోపలికి వెళ్దాం. సత్య, ఎందుకే ఇలాంటి ప్లాన్స్ అన్ని? నేను చెప్పాను కదక్క, నాకు జరిగే అన్ని పెళ్లి సాంప్రదాయ కార్యక్రమాలు నీకు అబ్బికి జరగాలి అని. ఇప్పుడు జరిగే పెళ్లి కూతురు అలంకారంలో కూడా నువ్వు తోడి పెళ్లి కూతురులా ఉండాలక్క. అందుకోసమే నేను ఈ సెటప్ చేశాను. పెళ్లి కూతురు అలంకరణ అవ్వగానే మళ్ళీ నువ్వు ఈ కారులోనే వెళ్ళిపోవాలక్క. నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, నిన్ను తీసుకుని వస్తారు. వాళ్ళతో నువ్వు అప్పుడొస్తే సరిపోతుంది. అదంతా తర్వాతే. ముందు గేమ్ తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఈ ఆటలన్నీ వద్దు సత్య, నా మాట విను. నాకు భయంగా ఉంది. అక్క, నువ్వు ముందు మాస్క్ పెట్టుకో. సరే, ఇప్పుడు మీరందరూ కార్ దిగొచ్చు. అంకుల్, అసలేంటిది? నేను ఒక్క సత్యనే కదా అడిగాను, ఇక్కడ 5గురు సత్యాలు ఉన్నారు. 5గురు సత్యలలో ఎవరు ఒరిజినల్ సత్య అని మీరు తనని కనుక్కొని వాళ్ళ చేతులతోనే మీరు ఫ్లవర్ బొకే తీసుకోవాలి. అదే అర్జున్ ఈ గేమ్. ఆహా, ఆంటీ, సత్య పెద్ద రిస్క్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది ఆంటీ. ఒకవేళ అర్జున్ సత్య అనుకుని దేవి మాస్క్ ఓపెన్ చేసేస్తే అప్పుడు దేవిని చాముండేశ్వరి చూసిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఆంటీ. నాకు కూడా టెన్షన్ గానే ఉంది, కానీ సత్య వింటేనే కదా తనకి జరిగే ప్రతి కార్యక్రమం అక్క కూడా జరగాలని ఇలా చేస్తోంది. మాట్లాడకుండా ఉండు. కమన్ అర్జున్, వెళ్ళు.